కరీంనగర్ సరిత ఎన్ఎక్స్ లో అదిరిపోయే కలెక్షన్స్ మీ కలెక్షన్స్ కోసం సిద్ధం. అతి తక్కువ ధరలకే ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ తో ఇదే మా ఆహ్వానం. సీఎం మరేంద్రగా కరీంనగర్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ఓజీ రానే వచ్చింది. కరీంనగర్ లోని పలు థియేటర్లో అభిమానుల సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాలనే కాదు ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా సినిమా రిలీజ్ అయింది. చాలా మంది అయితే అభిమానులు ఇక్కడ సినిమా చూసి బయటకు వస్తున్నారు. వాళ్ళని మరిన్ని విషయాలు చెప్పండి. మూవీ ఎలా ఉంది? మూవీ మాత్రం వేరే లెవెల్, తలలు మొత్తం ఎగిరిపోతారా. సినిమా మొత్తం సినిమా జూనికి రెండు కలిసి సరిపోవు. అందరు బాగా చేసి సుజిత్ మాత్రం వేరే కంబ్యాక్ ఇచ్చిండు. సుజిత్ కి మొక్కాలే. మొత్తం సినిమా మొత్తం ఓజీ 2 బాక్స్ బద్దలైతే ఓహో మొత్తం సూపర్. పవన్ కళ్యాణ్ కంబ్యాక్, సుజిత్ కంబ్యాక్, ఆ గబ్బర్ సింగ్ తర్వాత ఇదే కిరాక్ సినిమా. మొత్తం రక్తపాతం అంటే ఘోరం ఉంది సినిమా. వేరే పవన్ కళ్యాణ్ ఎట్లా చూడాలనుకున్నావు అట్లా చూపించాడు. సుజిత్ అన్న ఐ లవ్ యూ అన్న. సమర్ అన్న ఐ లవ్ యూ అన్న. 30 ఏళ్ళ ఆకలి అన్న తీరిందన్న, కడుపు నిండా. మళ్ళీ 30 ఏళ్ళ దాకా ఫుడ్ అవసరం లేదు మాకు. ఇంకా కాలరు 2 కాదు, కాలర్ ఎగిరేసి చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ. సూపర్. దీపావళి ఒక 15 రోజుల ముందే వచ్చినట్టు మాకు దీపావళి. హైలైట్, సూపర్ హిట్, సూపర్ బంపర్ హిట్, బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చూసారుగా. చాలా మంది అయితే ఇక్కడ ఫిలిం మాత్రం సూపర్ ఉందని చెప్తున్నారు. చెప్పండి సినిమా ఎలా ఉంది? సినిమా బంపర్ హిట్, సూపర్ హిట్, డూపర్ హిట్ అని చెప్పవచ్చు. డిప్యూటీ సీఎం గా ఉంటూనే ఓజీ సినిమా అదరగొట్టిండు. 1 man షో ఒక 1000 కోట్లకు ఎక్కువనే ఉంటుంది సినిమా చూడాలంటే 2 కళ్ళు సరిపో. ఓజీ 2 కూడా ఉంటుంది సినిమా. పవన్ కళ్యాణ్ మనం ఏ రేంజ్ లో చూడాలనుకుంటానో అంతకు మించి సుజిత్ తీశారు. అసలు సుజిత్ కు ఒక గుడి కట్టినా తక్కువ లేదు. పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఇప్పటికి కూడా రాజకీయాల్లో రాణిస్తూ కూడా సినిమాని ఇంత హిట్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. ఎనర్జీ లెవెల్ వేరే, ఆ స్ట్రక్చర్ వేరే, ఆ ఫైటింగ్ చూసుకోవచ్చు. మనం ఖుషీలో ఒక చిన్న స్టోరీ తీసుకొని ఓజీ సినిమా తీశారు. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే పవన్ కళ్యాణ్ మరొకసారి నిరూపించాడు. బద్రీ తర్వాత, ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ కు ఒక రేంజ్ సినిమా. అత్తారింటి దారే తర్వాత అతిపెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఒక ఇంతటి స్టామినా తోటి సినిమా తీయడం అంటే ఏ హీరో తరం కూడా కాదు. ఇప్పుడున్న జనరేషన్ హీరోలు కూడా పవన్ కళ్యాణ్ ముందు బలాదూర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో బీట్ చేయాలి. ఓజీ 2 కూడా ఉండబోతుంది. సినిమా బెస్ట్ లెవెల్, వేరే లెవెల్ ఉంది. ఇక సినిమా మరొకసారి కూడా 2 సార్లు కూడా చూడొచ్చు అని చెప్తున్నాను. సూపర్ హిట్ మూవీ. చెప్పనా ఎలా? బ్లాక్ బస్టర్ మూవీ అంటే చాలా బాగుంది. KGF 10 KGF లో సంబంధం ఈ సినిమా. ఓజీ చాలా బాగుంది. మళ్ళీ మ్యాట్నీకి వెళ్తున్నాడు ఈ మూవీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 10 సార్లు చూడొచ్చు అండి, అంతకు మించి కూడా చూడొచ్చు. ఓవరాల్ గా స్టోరీ బాగానే ఉంది, కానీ అక్కడక్కడ అంటే మ్యాటర్ లేకుండా చేసినట్టు అనిపించింది. కానీ బాగుంది సినిమా, వెరైటీ స్టోరీతో నచ్చింది. కళ్యాణ్ ఫ్యాన్ ఏంటో చూపించిండు. ఫుల్ మీల్స్ మాత్రం ర్యాంప్ ఇచ్చి పడేసాడు సుజిత్ అన్న. లోపలికి బుక్కులు పట్టుకోదా అనుకున్నా అలో లేదు. జై పవర్ స్టార్. చాలా బాగుంది అన్న, బ్లాక్ బస్టర్ చాలా బాగుంది సినిమా. ఒక ఫ్యాన్ బీస్ట్ మూవీ. సుజిత్ ఒక ఫ్యాన్ బీస్ట్ లాగా తీశారు. ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. ఊహ కూడా అందది. ఒక్కొక్క డైరెక్టర్ తీసే షార్ట్స్ ఒక్కొక్క ఊహ కూడా అందది. ఫ్యాన్స్ అందరు ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. కళ్యాణ్ బాబు కల్ట్ చూపించారు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు మళ్ళీ ప్రూవ్ చేశాడు. నెంబర్ 1 బ్లాక్ బస్టర్ మూవీ. చూసారు కదా, మొత్తానికైతే ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. 2000 కోట్లు కూడా సంపాదిస్తుంది. ఎందుకంటే చాలా మంది అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం 2 సార్లు కదా ఒక్కొక్కరు 10 సార్లు ఈ సినిమా చూడొచ్చని కూడా చెప్తుంది. హైప్ ఉందని చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, శివ థియేటర్ నుండి.